ఆనల కథే చిత్రం ఉన్నదబ్బా. బగ్గా ఎండలు కొట్టాల్సిన టైంలో జంపినాయి. మే నెలలో అసలు ఎండాకాలం లెక్కనే అనిపించలేదు. ఆనలు ముందే ఉరుకొచ్చినాయని సంబురపడ్డదంతా. రోనిలనే తొలుత ఆనలు పడే వరకు ఇత్తునాలు పెట్టుకున్నారు. మురకశిల ముత్తెమంతా మురిపించింది గాని మళ్ళా సప్పుడే లేదు. పడతట్టే మబ్బు కమ్ముకుంటుంది. అంతల్నే తెప్పలు తేరుకపోతున్నాయి. మన దాని ఇట్లుంటే మీది బాజుకు గిట్లుంది. మహారాష్ట్రను ముంచింది, ఒరిస్సాను వణికిస్తుంది, జార్ఖండ్ల జంపుతుంది, బీహార్ను బుగులు పట్టిస్తుంది, గుజరాత్ల గర్విస్తలేదు. ఉత్తర భారతంలో పొట్టు పొట్టు పడుతున్నాయి వానలు. రోడ్ల మీద నీళ్లే, బ్రిడ్జిల కింద నీళ్లే, గల్లీలల్లా నీళ్లే. అండర్ పాస్ల కింద చిక్కబడి ఆగిపోయినాయి బండ్లు. గంత వరదల సుత ట్రాక్టర్ అయితే అవతల పడ్డది. ఆటో ఆగితే దిగి నూక్కబోతున్నాడు డ్రైవర్ అన్న. చుట్టూరా నీళ్లే ఉండే వరకు అవతలికి పోతానికి గిట్ల తన్లాడుతున్నారు. పోరలకు సంబురమైతున్నట్టున్నది కదా, ఆటలాడుతున్నారు నీళ్లల్లా. వరెవ్వా బైక్ రేస్ గుంజబోతే ఈయన్నే ఆగిపోయింది. వెనక గుంజుకొస్తున్నారు. ఇక నీళ్లల్లా ఆగిన కారు చాలు చేసి బయటికి తీసుకొద్దామని చూస్తున్నారు గాని అయితలేదు. గుజరాత్ లో ఇట్లుంటే జార్ఖండ్ ల పాతిండ్ల గోడలు కూలినాయి, కాలువలు వంగుతున్నాయి. మహారాష్ట్రలో బొంబాయి, పూణే సిటీలల్లా గట్టిగానే దంచుతుంటే రోడ్ల మీద పడవలు నడిపినట్టే ఉన్నది బండ్ల పరిస్థితి. దక్షిణ భారతంలో చూస్తే కేరళలో గట్టిగానే చంపుతున్నాయి. అటు ఆంధ్రాల ఆడాడబడుతున్నాయి గాని మన తాన్నే ఆనలు జోరు అందుకోలేదు. పట్నంలో ముత్తెమంత సేపు ఎండగొట్టుడు, అంతల్నే సల్లవడుడు. పొద్దుముకి రాత్రి ఓ డల్లు కొట్టి పోవుడు. ఊర్లలో సుత పెద్ద ఆనలైతే లేవు. ఆనలు మంచిగా వడాలని గుళ్ళకాడ జలాభిషేకాలు, పూజలు చేస్తున్నారు. రేపటెల్లుండి గట్టిగానే పడితే అంటున్నారు ఆతవన్న సంగపోళ్ళు. చూడాలే మరి.